ప్రపంచంలో అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంతెనను ప్రారంభించారు. లైవ్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించారు. చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలు తగ్గించనుంది. ఇది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ లో భాగం. ఈ వంతెన సలాల ఆనకట్ట సమీపంలో చినాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. విపత్కర పరిస్థితుల్లో, కఠినమైన భూభాగాల్లో ఈ వంతెనను నిర్మించడానికి అంతర్జాతీయ స్థాయిలోని కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పనిచేశాయి. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కు అప్పగించారు. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు అప్పగించారు. పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్ గా నిర్మించడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్ కు చెందిన WSP గ్రూప్ వయాడక్ట్ ఫౌండేషన్లను రూపొందించగా, జర్మన్ కు చెందిన లియోన్హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్ ను రూపొందించింది.